ఎలియాజర్ పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. జీజస్ బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, ఆయన డైరెక్టర్ అండ్ ప్రెసిడెంట్. మనకి చాలా సుపరిచితులు. ఆయన మన మధ్యలో ఉంటాం ఎంతైనా సంతోషకరం. దైవజనులకి సమయాన్ని అప్పగిస్తున్నాను. దైవజనులు వస్తున్న ప్రేమపూర్వకంగా ప్రభువుని బట్టి చప్పట్లు కొడుతూ దైవజనులు ఆహ్వానిద్దాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసునికే చెల్లును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. 9వ సహవాస కూడికలు దేవుడు ఘనంగా ప్రారంభించారు. ఆయన తన ఉద్దేశాన్ని, తన సంకల్పాన్ని మన జీవితంలో జరిగించటం ప్రారంభించారని మనం విశ్వసిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ చాలా చోట్ల చూసినప్పుడు అనిపిస్తుంది, ఏమని రాస్తారంటే ఉజ్జీవ సభలు, రక్షణ స్వస్థత సభలు అని రాస్తారు. ఇప్పుడు మనం చూస్తే సహవాస కూడికలు అని వ్రాయబడి ఉంది. ఇది చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది, సంతోషం కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే సహవాస కూడికలు అనేవి చర్చిలో జరుగుతాయి. ఈ రక్షణ స్వస్థత సభలు, ఉజ్జీవ సభలు అనేవి బయట జరుగుతాయి. కానీ మన సంఘంలో అపోకలిప్స్ ప్రార్థన సహవాసంలో దేవుడు ఈ సహవాస కూడికలనే బయటికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సహవాస కూడికలు సంఘములో, మందిరంలో జరగాల్సిన కూడికలను బయటికి తీసుకొచ్చాడు. ఎవరి కోసమో, ఎందుకోసమో ఆయన రుజువు చేసుకుంటాడు, నిరూపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక మాట ఏంటంటే సహవాస కూడిక అంటే నేను గమనిస్తున్నాను దైవజనులు చెప్పిన సాక్ష్యమును బట్టి సహవాసమే ఈ కూడికలు ఏర్పాటు చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైన కూడిక. అంటే ఎక్కడ జరిగినా సహవాసమే నిలబడుతుంది, నిలబడాలి కూడా. ఇక్కడ కూడా బాధ్యతని తీసుకున్నారు కనుక ఒకసారి దేవుని మందిరాన్ని కట్టాలి అనే తలంపు వచ్చినప్పుడు దావీదుకి మా వంతులో మేము నిలబడతామని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవుని మందిర నిర్మాణం కొరకు సమృద్ధిగా తమ గుప్పిలి తెరిచారట. తమ గుప్పిలి తెరిచి నిర్మించబడిన దేవుని మందిరంలోనికి సమృద్ధిగా దేవుని మహిమ దిగి వచ్చిందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సహవాస కూడికల్లో కూడా దేవుడు మన హృదయపూర్వకంగా చేస్తున్న ఈ పరిచర్యలో సమృద్ధైనటువంటి తన మహాకృపను చూపును గాక, తన మహిమను మన మధ్య ప్రత్యక్షపరచును గాక. అంతేకాదు దైవ సేవకులు, యాజకులు సైతము ప్రవేశించలేనంత తేజో మహిమ ఆ ప్రాంతంలో దిగి వచ్చిందని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఇక్కడ దేవుని మహాప్రసన్నత అడుగు పెడుతుండగానే ఈ మందిర ప్రాంగణంలోనికి, ఈ ప్రాంతంలోనికి ప్రజలు అడుగు పెడుతుండగానే దేవుని సన్నిధిని అనుభవించేంత దేవుని మహాప్రసన్నత ఈ సహవాస కూడికలలో దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆ రోజు సొలొమోను దేవాలయంలోనికి దిగి వచ్చిన మహిమ ఈ మీటింగ్స్ లో ప్రజలందరూ, ఈ 3 దినాల మీటింగ్స్ లో ప్రజలందరూ తమ నేత్రములతో, ఆత్మీయ నేత్రములతో, బాహ్య నేత్రములతో దేవుని మహిమను చూచుదురుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలాంటి కృప ఈ 3 దినాల మీటింగ్స్ ద్వారా దేవుడు ఈ ప్రాంతంలో బహుగా కృమ్మరించినట్లు ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని లేఖనాల్లోనికి వెళదాం. అందరము కూడా దేవుని పాదాలు పట్టుకుందాం. దైవ సేవకురాలు చేసిన ప్రార్థనతో ఏకీభవిందాం. ప్రభువా, మా మధ్యకి రండి నాయనా అని బ్రతిమలాడదాం. ఆయనను శాసించగలవారు ఎవరు లేరు. ఆయనను ప్రభువా ఏంటి అని అడగగలవారు భూమి మీద ఎవరు లేరు. ఆయనను ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా అయ్యా
అని బ్రతిమలాడుకుంటే, కృప కలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడు తానంతట తానే తన ప్రజల మధ్యకు దిగి వచ్చే దేవుడు. ఈ సమయంలో మనం బ్రతిమలాడదాం. కృప కలగాలయ్యా మా ప్రాంతానికి, మా కుటుంబాలకు, మా సంఘానికి. ప్రభువా, మా మా ప్రాంతంలో ప్రతి వ్యక్తికి కృప కలుగును గాక అని ప్రార్థన చేద్దాం. కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో ఈ మొదటి మీటింగ్లో ప్రభు, ఈ సభలో మీ సన్నిధిని ఆకాంక్షిస్తున్నాం ప్రభువా. ప్రార్థనలో తోడై ఉన్నవాడా, పాటలలో తోడై ఉన్నవాడా, ఆరాధనలో తోడై ఉన్నవాడా, నీ వాక్య వర్తమాన సమయానికి మీ సన్నిధికి చేరుకుంటున్నాం ప్రభువా. మీరు మాతో మాట్లాడండి నాయన. మీరు మాట్లాడితే మేము బలపరచబడతాం, బ్రతికించబడతాం, ఆదరించబడతాం, అయ్యా ఉజ్జీవింప చేయబడతాం. అయ్యా మీరు మాట్లాడుతుండగా మా జీవితాలు తెప్పరిల్లుతాయి ప్రభువా. మీరు మాట్లాడుతుండగా మా గుండెలు ఆదరించబడతాయి. మీరు మాట్లాడుతుండగా మా కన్నీళ్లు తొడవబడతాయి నాయన. ప్రభా, మీరు మాట్లాడుతుండగానే మా తలలు ఎత్తబడతాయి నాయన. అయ్యా, మధురమైన స్వరం కొరకు, ఆ మధురమైన వాక్కు కొరకు ఈ మధ్యాహ్న కాల సమయంలో మేమందరము చేతులు చాపి దేహి అని అడుగుతున్నాం నాయన. మాతో మాట్లాడండి. మీ మాటను ఆటంకపరిచే ప్రతి చీకటిని, అంధకార శక్తులను, దురాత్మలను నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాం. మీరే మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడి మీ నామాన్ని మహిమపరచుకోమని అల్పదాసుడనైన నన్ను మీ సిలువ చెంత మరుగుపరచండి ప్రభువా. మీరు ఆకాశమందు ఉన్నారు, మేము భూమి మీద ఉన్నాం. మా మాటలు కొద్దివిగాను, మీ మాటలు విస్తారముగాను ఉండునట్లు సహాయం చేయండి. పరిశుద్ధాత్ముడా, మా మధ్య స్వేచ్ఛగా సంచరించి మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మన వాక్య ధ్యాన నిమిత్తం సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, ఐశ్వర్యమిచ్చును. నరుల కష్టము చేత, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు, ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అని దేవుని లేఖనంలో వ్రాయబడి ఉంది. వినండి ప్రియులారా, ఒక మనిషికి ఆశీర్వాదాన్ని ఇచ్చేది, ఐశ్వర్యాన్ని ఇచ్చేది దేవుడే. దేవుడు గనక ఒక మనిషికి ఆశీర్వాదపు ఐశ్వర్యాలు, ఐశ్వర్యం అనే ఆశీర్వాదం ఇవ్వకపోతే ఆ మనుషుడు ఎంత కష్టపడ్డా, ఎంత ప్రయాసపడ్డా, ప్రియులారా, వేకునే లేచి చాలా రాత్రైన తర్వాత పండుకుంటూ కష్టార్జితమైన ఆహారము తినుట కూడా వ్యర్థమే అని దేవుని లేఖనం సెలవిస్తుంది. అయితే యెహోవా ఆశీర్వాదమట, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుందట. ఆ ఆశీర్వాదము నరుల కష్టము చేత కలగదు అని దేవుని వాక్యం చెప్తున్నది. ప్రియులారా, గమనించండి, ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి అంటే, ఒక వ్యక్తి ఐశ్వర్యవంతుడు కావాలి అంటే ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ వ్యక్తినైతే దేవుడు ఆశీర్వదిస్తాడో, ఏ వ్యక్తినైతే దేవుడు ఆశీర్వదిస్తాడో ఆ వ్యక్తి భూమి మీద ఐశ్వర్యవంతుడవుతాడు అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. అయితే నరులు కష్టపడతారట. మా ఐశ్వర్యాన్ని అధికము చేసుకోవాలి, మా సంపాదనను అధికము చేసుకోవాలి, మా స్థాయిని అభివృద్ధి పరచుకోవాలి, మా జీవితంలో ఒక ఉన్నత స్థానానికి మేము రావాలి అని మనుషులు కష్టపడతారట. ఎంత కష్టపడినా దేవుని ఆశీర్వాదము గాని, దేవుని ఆశీర్వాదము గనుక ఒక వ్యక్తికి అనుగ్రహించబడకపోతే
ఆ వ్యక్తి ఐశ్వర్యవంతుడు కాలేడు అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. గమనిద్దాం ఈ ఉదయకాల సమయంలో ప్రియులారా, ఈ వాక్యాన్ని దేవుని బిడ్డవైన నీవు, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్న నీవు ఒకవేళ విని విశ్వాసం కనుక నువ్వు అంగీకరిస్తావేమో. మరి అందరూ అంగీకరిస్తారా? భూమి మీద ఉన్న ప్రతి మనిషి అంగీకరిస్తాడా? భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి కూడా నిజమే, నా సంపాదన, నా ఐశ్వర్యము, నా సమృద్ధి, నా అభివృద్ధి దేవుని ఆశీర్వాదమే అని ప్రతి ఒక్క వ్యక్తి అంగీకరిస్తాడా అని ఆలోచన చేస్తే కష్టమే అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు అంగీకరిస్తారండి? దేవుని బిడ్డవైన నీవు నేను అంగీకరిస్తామేమో, మేము కలిగి ఉన్న సమస్తము దేవుని ఆశీర్వాదము అని. లోక సంబంధమైన మనుష్యులు ఉన్నారు, లోకమే జీవితంగా భావించే వాళ్ళు ఉన్నారు, దేవుణ్ణి ఎరగని ప్రజలు ఉన్నారు, అసలు దైవత్వమే అవసరం లేదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు, నిజ దేవుణ్ణి ఎరగని ప్రజలు ఉన్నారు. అంటే సృష్టిని ఆరాధించే వాళ్ళు ఉన్నారు, సృష్టికర్తను ఆరాధించే వాళ్ళు ఉన్నారు. సృష్టిని ఆరాధించే వాళ్ళే కానీ సృష్టికర్తను ఆరాధించే వాళ్ళే కానీ. ప్రియులారా, మరి లోక సంబంధమైన భూ సంబంధమైన ఏ వ్యక్తి అయినా కానీ చాలాసార్లు అనుకునేది ఏంటండి దేవుడిచ్చేది? మనం కాళ్ళు చేతులు ముడుచుకొని స్తోత్రం 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 అంటే పైనుంచి వచ్చి పడుతుందా? పైనుంచి వచ్చి పడుతుందా? మనం ఏం చేయాలి? కష్టపడాలి, చెమటోర్చాలి. వ్యాపారమో, ఉద్యోగమో, వ్యవసాయమో, చేతి వృత్తో ఏదో ఒకటి చేసుకుని మన జీవితాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. అంతేగాని ఏదో కాళ్ళు చేతులు ముడుచుకొని స్తోత్రం 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 అంటే ఏం జరుగుద్దయ్యా అని అంటారు చాలామంది. పిల్లర గమనించండి, నీవు దేవుని వాక్యంలో రాయబడి ఉంది, ఆయన ఆశీర్వాదము నీ మీద లేకపోతే నువ్వేకువనే లేచి, చాలా చీకటి ఉండగానే లేచి, చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినటము వ్యర్థం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అది ఎలాగా అంటారేమో, దేవుని వాక్యం చెప్తుంది కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. కష్టపడాలి అని ప్రభు చెప్పాడు. సోమరులను దేవుడు ఆశీర్వదించడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అయితే ప్రియులారా, మన కష్టార్జితము దీవించబడాలి అంటే దేవుని ఆశీర్వాదం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు ఇదివరకు వచ్చినప్పుడు ఒకసారి చెప్పాను, మరలా చెప్తున్నాను వినండి. ఒక ఆయన ఉన్నాడు బాగా మూర్ఖుడు. ఆయన భార్య ఉంది, బాగా విశ్వాసి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక ఆయన ఉన్నాడు బాగా మూర్ఖుడు, మామూలు మూర్ఖుడు కాదు, మామూలు ఎకసికాలు కాదు. ఆయన భార్య చాలా విశ్వాసి, మాట్లాడితే ప్రార్థన అంటది, వాక్యం అంటది, ఆరాధన అంటది. ఇవన్నీ చూసి అన్నాడు, అమ్మాయి నేను ప్రార్థనకి వెళ్ళి త్వరగా వచ్చాయి, నేను ఈరోజు మాంసం తీసుకొస్తాను, బాగా వండు, ప్రార్థన చేసి తిందాం అన్నాడు. ఆశ్చర్యమైంది ఈ తల్లికి. ఏమైంది? మొదటి మీటింగ్ అది. ఇక్కడే ఉన్నారా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పాస్టర్ గారు మీరు స్పెట్స్ చేయించుకోవచ్చు కదా అంటారేమో. నేను అన్నది ఇక్కడ అన్నది మిమ్మల్ని కాదు, మీ మనసులని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషులు ఇక్కడే ఉంటారు, మనసులో ఎక్కడెక్కడికో వెళతాయి. మనుషులకి వీసా కావాలి, ఛార్జీలు కావాలి, మనసుకు ఛార్జీలు అక్కర్లా, వీసాలు అక్కర్లా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వినండి, అమ్మాయి నేను మంచి మాంసం తీసుకొస్తాను, చక్కగా నువ్వు ప్రార్థనకి వెళ్ళి వచ్చి త్వరగా వచ్చి వండితే చక్కగా ప్రార్థన చేసుకొని తిందాం అమ్మాయి అన్నాడు. ఈ తల్లికి, ఈ పిచ్చి తల్లికి చాలా సంతోషం అయిపోయింది. అయ్య బాబోయ్, మా ఆయన ఏం పొందాడు?
ఏం పొందాడు? మారు మనసు పొందాడు. అనుకుని అయ్యా తప్పకుండా వచ్చేస్తాను ఆయన ప్రార్థన అయిపోగానే వచ్చేస్తుంటే పాస్టర్ గారు అడిగారు, అయ్యా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటే, అయ్యా మా ఆయన బేగ రమ్మన్నాడయ్యా, ప్రార్థన చేసి భోంచేద్దాం అన్నాడయ్యా అని కంగారు వచ్చేసింది. అయ్యగారు చక్కగా కేజీ మాంసం తెచ్చాడు. ఎంత తెచ్చాడు? కేజీ మాంసం తెచ్చాడు. వేట మాంసం ఏం మాంసం నాకు తెలియదు, అడగండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరేది తింటే అది. మాంసం తెచ్చాడు. మాంసం తెచ్చి ఇదిగో ఉండమ్మాయి ప్రార్థన చేసుకొని తిందామన్నాడు. గుమ్మలాడేలాగా వండిందండి తల్లి. ప్రార్థన అన్నది కదా, ఉప్పు పొంగిపోద్ది కదా. ఎప్పుడు రాను అన్నవాడు అమ్మాయి నేను కూడా ప్రార్థనకు వస్తానంటే ఆ భార్యకి ఆ తల్లికి ఎంత సంతోషమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు రాడయ్యా, అక్కడ నేను అడుగు పెట్టను అంటాడు. ఇదిగో ఇప్పుడు ఈరోజు వచ్చాడని ఎంత పొంగిపోద్దో తల్లి అయినా బిడ్డ అయినా. సరే అని గుమ్మలాడేలాగా వండిందండి. 3 వీధులకి ఆ వాసన తగిలేలాగా వండింది. వండితే ప్లేట్లో పెట్టన్నాడు. పెట్టిన తర్వాత ప్రార్థన చేద్దాం మోకరించి అన్నాడు. మోకరిస్తే ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, యేసు ప్రభువా ఈ మాంసం నీది కాదు, క్షమించండి. అతను ఎలా ప్రార్థన చేశాడని దైవజనుడు చెప్పాడు. నీ బాబుది కాదు. ఏమన్నాడు? నీది కాదు, నీ బాబుది కాదు. నేను కష్టపడి సంపాదిస్తే ఆ సంపాదనతో కొన్న సొరికిది మాంసం. కాబట్టి నేను కష్టపడి సంపాదించుకున్నాను. ఇది నీది కాదు, నీ బాబుది కాదు. నీకెందుకు చెప్పాలి వందనాలు, నీకెందుకు చెప్పాలి స్తోత్రాలు అని చెప్పి ప్రార్థన చేసి, నా ఇష్టం, నేను కష్టపడ్డాను, కొనుక్కున్నాను, తింటాను, సంపాదిస్తాను, నువ్వెవరో మధ్యలో ఆమేన్ అన్నాడట. ఆ తల్లి బిగిసిపోయి చూస్తుంది, ఏంటంటే ఇలా ప్రార్థన చేసాడని. ఆమేన్ అని కళ్ళు తెరిచేవాడికి ప్లేట్లో మాంసం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమైందిరా అని ఇటాడు చూస్తే గుమ్మం బయట కుక్క ఇది శుభ్రంగా తిని ఇంకా నిలబడి ఉందంట. అన్న అదేనా ఇంకేమన్నా ఉందా అని. ఇతను ప్రార్థన చేశాడే ఎకసికాలుగా. మా తమిళ భాషలో ఒక మాట ఉంటుంది, తిమిరి పట్టిన వాళ్ళు అంటారు వాళ్ళని. దేవునికి స్తోత్రం. మనకి తిమిరి అంటే కాలు తిమిరి పెట్టింది అంటారు. తిమిరి పట్టిన వాళ్ళు అంటే ఏంటో తెలుసా? మా తమిళ భాషలో పొగరబట్టిన వాళ్ళు ఇంకా ఇష్టం వచ్చిన మాటలు చెప్తారు. ఈ పొగరబట్టినవాడు ప్రార్థన చేశాడే, వీడు ఆమేన్ అనేటప్పటికి అమ్మగారు వచ్చి తినేళ్ళిపోయి బయట నుంచొని మళ్ళీ తోకూపుతో చూస్తుందంట. అన్నా మంచి మాంసం పెట్టావు, ఇంకేమన్నా ఉందా ఇదేనా అని. ప్లేట్లో మాంసం లేదు, కుక్క బయట ఉండి తోకూపుతుంది. అప్పుడు అది తెల్లందంటే, ఏదయ్యా ఇందాక చేసావు కదా ప్రార్థన, మళ్ళీ ఇంకోసారి చేయి. చప్పట్లు కొడు స్తోత్రం. హల్లెలూయా. ఏదయ్యా ఇందాక చేసావు కదా ప్రార్థన, మళ్ళీ ఇంకోసారి చేయి. పిచ్చోడా, యెహోవా నీ బ్రతుకును ఆశీర్వదించకపోతే, దేవుడు నీ జీవితాన్ని దీవించకపోతే, దేవుడు నీ బ్రతుకును జ్ఞాపకం చేసుకోకపోతే నీకైనా నాకైనా మనుగడ లేదు. హల్లెలూయా. బ్రతుకు లేదు, భవిష్యత్తు లేదు. ఆ సత్యము ఎరగక అనేక మంది తిన్నది వంట పట్టుకొని కొవ్వు పట్టిన వారై. మన్నా చర్చి పాస్టర్ గారు చెప్పేవారు మా ఊర్లో, బొత్సు కొవ్వితే ఎగిరి గట్టు మీద పడుతుందంట. ఏ చేప? బొత్సు. బొత్సు ఏంటంటారు అయ్య గారు ఇక్కడ? బొత్సు అనే చేప కొవ్వుతుందట. కొవ్వితే కొవ్వినట్టు ఉండదు. ఏం చేస్తుంది? ఎగిరెగిరి పడుతుంది. ఎగిరెగిరి పడినప్పుడు అది ఎగిరి గట్టు మీద పడుతుంది, కూర అయిపోతుంది. ఏమైపోతుంది? కూర అయిపోతుంది. దేవుడు ఇచ్చిన సంతోషాన్ని అనుభవిస్తూ, దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని అనుభవిస్తూ, దేవుడు ఇచ్చిన ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ, దేవుడు ఇచ్చిన ఆనందాన్ని అనుభవిస్తూ, ఇది నాది 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 అనుకుంటే పిల్లరా సిగ్గుపడిపోయే రోజు ఒకటి వస్తదే అని దేవుని లేఖనం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 19 నుండి 20 వచనం వరకు చదువుదాం. మరియు దేవుడు ఒకనికి, వినండి, ధాన్య సమృద్ధినిచ్చి దాని యందు తన భాగమును అనుభవించుటకు, అన్న పానములు పుచ్చుకొనుటకును,
తన కష్టార్జితమందు తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినది అనుకోవాలి. చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. వినండి, దేవుడు ఒకనికి ధన ధాన్యాలు ఇస్తాడట. దేవుడు ఒకనికి ధన ధాన్యాలు ఇచ్చి తన భాగమును అతను అనుభవించేలాగా కృప చూపి అన్నపానములు పుచ్చుకుంటూ భార్య బిడ్డలతో కలిసి సంతోషంగా జీవిస్తే అది దేవుని వలన కలిగిన ఆశీర్వాదము అని దేవుని బిడ్డలమైన మనమే కానీ భూమి మీద ఉన్న నాసికారంధ్రంలో ఊపిరిని కలిగిన ఏ వ్యక్తి అయినా అంగీకరించి తీరాలి. ఇది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వినండి ప్రియులారా, మనుషులు అంటారు, నా తెలివితేటలను బట్టి నేను ధనాన్ని సంపాదించాను, నా తెలివితేటలను బట్టి నేను వ్యవసాయాన్ని చేశాను, ఏం ఎరువు వేస్తే ఎక్కువ పంట వస్తుందో, ఏం ఎరువు వేస్తే అధిక రాబడి వస్తుందో అది ఉపయోగించాను, నా తెలివితేటను బట్టి నేను ధనాన్ని సంపాదించాను, నా తెలివితేటలను బట్టి నేను ధాన్యాన్ని సంపాదించాను, నా సొత్తు నా కష్టార్జితము అనుకుంటాడు. అయితే అలా అనుకుంటూనే అనేక మంది జీవితాల్లో తమ భాగాన్ని అనుభవించకుండానే పోతారు. తమ భాగము అనేది ఒకటి ఉంది. నువ్వు ఎంత సంపాదించావు అన్నది కాదు ముఖ్యం, దాంట్లో ఎంతవరకు నువ్వు సంతోషించావు అన్నది ముఖ్యం. నువ్వు ఎంత పాడి పంటలు పండించావు అన్నది ముఖ్యం కాదు, దానిలో నువ్వు ఎంత అనుభవించావు అన్నది ముఖ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మీరందరూ చెప్పొచ్చు, అయ్యా మా అమ్మ ఎంత బిర్యానీ చేసిందని చెప్పొచ్చు. ఎంత ఎంత చేతులు చాపండి, పర్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత బిర్యానీ చేసిందయ్యా, మా ఇంట్లో ఎంత బిర్యానీ ఉందయ్యా అని మీరు ఇప్పుడు నాకు చెప్తే నేను అడుగుతాను, అమ్మా అంత బిర్యానీలో కనీసం ఇంత తిన్నావా, పట్టెడి మెతుకులు తిన్నావా, కడుపారా తృప్తిగా ఒక గుప్పుడు మెతుకులు తిన్నావా అని నేను అడిగితే నువ్వేం చెప్తావు? అది నీ భాగం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు సంపాదించిన సంపాదనలో, నువ్వు పండించిన పంటలలో, నువ్వు సమకూర్చుకున్న సమస్తములో నీ భాగం అనేది ఒకటి ఉంది. ఆ భాగాన్ని నువ్వు అనుభవించలేని రోజున దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించిన వ్యక్తివి కాదు. ఒకవేళ నీకు క్షేమాన్ని ఇవ్వాల్సిన భాగము వడ్డీల రూపంగా బయటకు పోతే, నీకు క్షేమాన్ని, సంతోషాన్ని, నీ బిడ్డలకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇవ్వాల్సిన ఆ భాగము హాస్పిటల్ రూపంలో బయటకు పోతే, ప్రియులారా నువ్వు అనుభవించాల్సిన భాగము దోపుడు సొమ్ముగా దొంగిలించబడితే, నీవు ఎంత సంపాదించావన్నది కాదు కానీ నువ్వు అనుభవించలేని వ్యక్తివు గనుక ప్రియులారా నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివని దేవుని వాక్యం ఆధారంలో నేను చెప్పలేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, బాగా కష్టపడి సంపాదించే వాళ్ళు చాలామంది మరి చక్కని బ్రేక్ఫాస్ట్ చేయడం నేను చూశాను. తినాలన్నది తింటారు, బాగా సంపాదించారు ఒక కుటుంబం. నేను కించపరచట్లేదు, అర్థమవుతుందని చెప్తున్నాను. బాగా సంపాదించారు. వాళ్ళని కలిసాను ఒకసారి. పిల్లరా, ఒక స్టీలు గిన్నెలో రాగి జావ పోసుకొని మొలకెత్తిన గింజలు వేసుకొని తింటున్నాడు. నేను అన్నాను, ఏంటి బ్రదర్ అలా తింటున్నారంటే, ఏముందిలేండి, 4 చక్కని రుచికరమైన పదార్థాలు తినే యోగ్యత లేదుగా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కడుపారా తిని నువ్వు సంతోషించాలి అంటే ఆయన ఆశీర్వాదము నువ్వు అనుభవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భార్య పిల్లలతో కలిసి సంతోషంగా 4 దినాలు నువ్వు బ్రతికి ఉన్నావు అంటే అది దేవుని ఆశీర్వాదం ప్రియులారా. అంతేకాదు, నీ కష్టార్జితమే కానీ, నీ సంపాదనే కానీ, నీ ధనధాన్యములే కానీ, నీ కష్టార్జితం అంతా కూడా ఆశీర్వదించబడాలి. నీ భాగాన్ని నువ్వు అనుభవించాలి. నీ కుటుంబంతో
నువ్వు సంతోషంగా జీవించాలి అంటే నీకు ఇవ్వబడిన కష్టార్జితము, సంతోషకరమైన కుటుంబము, అందమైన అద్భుతమైన బిడ్డలు, సమృద్ధి దేవుని ఆశీర్వాదం అని నువ్వు గ్రహించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది దేవుని వలన కలిగిన ఆశీర్వాదము అని ఏ వ్యక్తి అయితే గ్రహిస్తాడో, వినండి, ఆ వ్యక్తి ధన ధాన్యములలో సమృద్ధి ఉంచుడవుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 10 రూపాయలు రావచ్చు, బయటికి పొమ్మన్న పోదది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 10 రూపాయలే కావచ్చు, బయటికి పోన్న పోదు. ఆ 10 రూపాయలే 10,000గా మారిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కొద్దిగలో నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు కనుక విస్తారమైన వాటి మీద దేవుడు అతనికి దీవెననిస్తాడు. హల్లెలూయా. ప్రియులారా, ఆ కొద్దిగా సమృద్ధిగా మారిపోతుంది. ఏ వ్యక్తి అయితే ఇది దేవుని ఆశీర్వాదం. ఏది దేవుని ఆశీర్వాదం? కుటుంబంతో, భార్య బిడ్డలతో కలిసి సంతోషంగా నవ్వుతూ 4 ముద్దలు తిని సంతోషంగా మాట్లాడుకుంటూ నెమ్మది కలిగి విశ్రాంతి తీసుకునే అనుభవం దేవుని ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వినండి, ఈరోజు ఒకసారి హాస్పిటల్ను దర్శించండి. ఎంతమంది మరణ పడకల మీద ఉన్నారో, ఎంతమంది అల్లాడిపోతున్నారో, ఎంతమంది జీవితంలో గమ్యము ఎరగక గుండెలు బాదుకుంటున్నారో మీరు కళ్ళారా చూస్తే, నీవు, నీ భార్య, నీ పిల్లలు కూర్చొని మాట్లాడుకుంటూ 4 ముద్దలు కడుపార తింటున్నారే, అప్పుడు అర్థమవుతుంది ఇది దేవుని ఆశీర్వాదమని. హల్లెలూయా, హల్లెలూయా. వినండి ప్రియులారా, ఆ భాగాన్ని అనుభవించాలి అంటే ఇది దేవుని వలన కలిగిన ఆశీర్వాదమని, నీ సంపాదన నిమిత్తమైన, నీ పాడి పంటల నిమిత్తమైన, క్షేమకరంగా ఉన్న నీ కుటుంబం నిమిత్తమైన, క్షేమంగా ఉన్న నీ భర్త నిమిత్తమైన, నీ భార్య నిమిత్తమైన, నీ బిడ్డల నిమిత్తమైన, నీవు ఇది దేవుని ఆశీర్వాదము కనుకనే నేను నా భార్య బిడ్డలతో సంతోషంగా క్షేమంగా ఉన్నాను, కడుపారా 4 మెతుకులు తింటున్నాను, కష్టార్జితాన్ని నేను అనుభవించగలుగుతున్నాను అని దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా ఉంటే నీవు దేవుని విలువను ఎరిగిన వ్యక్తివి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కృపను ఎరిగిన వ్యక్తివి, దేవుని ఆశీర్వాదాన్ని గుర్తించిన వ్యక్తివి. పొగర పట్టిన వాళ్ళలాగా లేవు అని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలా లేవు? ఆ పొగర పట్టిన వాళ్ళలాగా లేవు. కాస్త దేవుణ్ణి అర్థం చేసుకుని దేవుని కృప చేత, దేవుని చేత ఆశీర్వదించబడుతున్నావు. భయపడొద్దు. నువ్వు ఈ స్థితి మొదట కొంచెం ఉండినను, నీవు తుదకు మహాభివృద్ధి పొందుతావు. ఆమేన్, హల్లెలూయా. నీ స్థితి మొదట కొంచెం ఉండినను నువ్వు తుదకు మహాభివృద్ధి పొందుతావు. భయపడాల్సిన అవసరమో లేదు. ఎందుకని? యెహోవా ఆశీర్వాదము నీ మీద ఉన్నది. యెహోవా ఆశీర్వాదము నీ కుటుంబం మీద ఉన్నది. యెహోవా ఆశీర్వాదము నీ బిడ్డల మీద ఉన్నది. ప్రియులరా, యెహోవా ఆశీర్వాదము గనక మన మీద లేకపోతే, ప్రియులరా, నేనంటాను రెప్పపాటు కాలము చాలండి మన జీవితాలు తారుమారైపోవటానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలాసార్లు నా సాక్ష్యం చెప్పాను, ఇప్పుడు ఒక మాట గుర్తు చేస్తున్నాను. మా నాన్నగారిని ఎవరైనా అడిగేవారు, చల్లారావు మీ అబ్బాయిని ఏం చదివిస్తావు అనేవారు. ఎందుకంటే అప్పుడు మనకి ఇంగ్లీష్ రాకపోయినా డాడీ అని పిలిచేవాళ్ళం. ఏమని పిలిచేవాళ్ళం? డాడీ. దేవునికి స్తోత్రం, డాడీ అని పిలిచేవాడిని కదా. అది విన్నవాళ్ళు అనేవారు, చల్లారావు మీ అబ్బాయిని ఏం చదివిస్తావు అనేవారు. మా డాడీ అనేవారు, డాక్టర్ని చదివిస్తానండి అనేవారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉత్తిదే. కంచంలోకి 10 రూపాయలు ఉంటే ఉప్మా వస్తుంది, రూపాయి ఉంటే అన్నం వస్తుంది ఆ రోజుల్లో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 10 రూపాయలు ఇచ్చి అన్నం వండలేదని ఉప్మా ప్లేట్ ఇసిరేవాడు మా నాన్న బయటికి. పిల్లోడికి ఉప్మా పెడతావు, మరి రూపాయి ఇవ్వచ్చుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేదు, సంపాదన లేదు. అటువంటి స్థితిలో అనేవాడు, మా అబ్బాయిని డాక్టర్ని చదివిస్తానండి అనేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, 81వ సంవత్సరం, 1981వ సంవత్సరంలో మా కళ్ళ ముందు మా నాన్న గుండెపోటు వచ్చి మా కళ్ళ ముందు చనిపోతే, పోషించే యజమానుడు లేడు గనక, పోషించే కుటుంబ యజమాని లేడు గనక మా జీవితము దరిద్రంగా మారిపోయిందండి.
5వ తరగతి చదివి 6లోకి ఎంటర్ అయిన నా జీవితంలో చదువుకు పులి స్టాప్ పెట్టబడింది. మా పేదరికాన్ని బట్టి ఇక చదువుకునే దిక్కు లేదు, పోషించే దిక్కు లేదు. ఆ ఇంట్లో మా అమ్మ అంటులు కడిగి ఎంగిళ్ళు కడిగి మా మా తమ్ముడికి చెల్లికి పోషణ చూసింది. పెద్దమ్మ, రాజమండ్రిలో ఉన్న మా పెద్దమ్మ 12 సంవత్సరాలు నన్ను ఇంటికి పెద్దోడిని కాబట్టి పెంచితే కుటుంబాన్ని పోషిస్తాడని నన్ను జాగ్రత్తగా పెంచింది. పిల్లరా, మనం అనుకున్నట్టు ఉండదు జీవితాలు. దేవుని ఆశీర్వాదాన్ని గ్రహించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంట్లోంచి బయటికి వెళ్ళిన వ్యక్తి మరలా వస్తాడు అనే గ్యారంటీ లేదు అని నీవే చెప్తావు కదా. ఇంట్లోంచి బయటికి వెళ్ళిన వ్యక్తి మరలా వస్తాడని గ్యారంటీ ఏముందండి? పరిస్థితులు బాగోలేదు, రోజులు బాగోలేదు, కాలాలు బాగోలేదు అని ఉపదేశం చేస్తావు కదా. మరి బయటికి వెళ్ళిన వ్యక్తి అమ్మా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు అని నీ వాకిట్లో నిలబడ్డాడు అంటే అది దేవుని ఆశీర్వాదం అని నువ్వు గుర్తించగలుగుతున్నావా? కాలేజీకి వెళ్ళిన బిడ్డలు, స్కూల్కి వెళ్ళిన బిడ్డలు, బయటికి వెళ్ళిన బిడ్డలు మరలా నీ ఇంట్లో అడుగుపెట్టి అమ్మా అని పిలుస్తున్నారంటే అది దేవుని ఆశీర్వాదము అని నీకు అర్థమవుతుందా? లేకపోతే ఒక ఫోన్ కాల్ చాలండి, జీవితాలు తారుమారైపోతాయి. దిక్కులేని కుటుంబాలుగా మారిపోవటానికి, నలుగురికి అన్నం పెట్టిన చెయ్యే 4 మెతుకులు అడుక్కోవడానికి చేతులు చాపే పరిస్థితులు రావటం పెద్ద విశేషమేమీ కాదు అని దేవుని పేరట నేను మనవి చేస్తున్నాను. గ్రహించు. నేను ఎదరకు వెళ్తున్నాను. ఈరోజు నీవు నీ కష్టార్జితము, నీ ధనధాన్యాలు సమృద్ధిగా ఉన్నాయా? నీ కష్టార్జితము నీవు అనుభవిస్తున్నావా? నువ్వు తృప్తిగా భోజనం చేసి పానము చేసి నీ భార్య బిడ్డలతో సంతోషించగలుగుతున్నావా? నువ్వు గ్రహించు. ఈ ఉదయకాలమందు ఈ సహవాస కూడికలో దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం అదే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆశీర్వాదాన్ని గ్రహించక చాలామంది అంటారంట, మా కష్టం మాకు తెలుసు, మా తెలివితేటలు మాకు తెలుసు, మేము కష్టపడతాం. దేవుని ఆశీర్వాదం ఏంటండి? దేవుని ఆశీర్వాదం అంటారు. నువ్వు ఎంత కష్టపడతావో 4 కీళ్ళు లూజ్ అయితే తెలుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు కష్టపడే దమ్ముంది, ఒంట్లో శక్తి ఉంది. కాస్త 4 కాళ్ళు 4 కీళ్ళు లూజ్ అయితే తెలుస్తుందండి. నువ్వు చాలా మేధస్సు గలవాడివి, తెలివితేటలు గలవాడివి. కాస్త మెదడుకి వెళ్ళే నరములో కాస్త రక్తము గడ్డగడితే తెలుస్తుంది నీ తెలివితేటలు ఎంతో, నీ మేధస్సు ఎంతో. అన్నం తినడం చేతకాక అన్నం నెత్తమిటి పోసుకునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని చూసి ఏమంటావు నువ్వు? ఏమంటావు? పిచ్చోడండి. ఏం పోయింది? మైండ్ పోయింది. పిల్లరా, క్షేమము, సంతోషము, ఆరోగ్యము, ఆనందము, ఆశీర్వాదము దేవుని వలన కలిగిన ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, దేవుడు అన్నాడు ఆదికాండం 1:28 మీరు చాలాసార్లు చదివింది, వినండి చాలు. ఏమన్నాడంటే, భూమి మీద మనుషుల్ని చేసి దేవుడు అన్నాడు మీరు ఆశీర్వదించబడాలి అని చెప్పాడు. ఇదిగో దేవుడు ఇలాగో ఆశీర్వదించాడంట, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబర్చుకోండి అని ఆశీర్వదించాడు. అంటే భూమి మీద దేవుడు మనిషిని సృష్టించిన తర్వాత, వినాలి, దేవుడు మనిషిని భూమి మీద సృష్టించిన తర్వాత మొట్టమొదటిగా పలికిన వచనం ఏ వచనం? ఆశీర్వచనం. మీకు అర్థమవుతుందా లేదా? కదలిక లేకపోతే కష్టంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వినండి, మరొకసారి వినండి. భూమి మీద దేవుడు తన పోలికలో తన స్వరూపమందు తన ఊపిరిచ్చి మనిషిని స్త్రీగా పురుషునిగా సృష్టించబడిన తరువాత దేవుడు పలికిన వచనం శాపవచనమా? మొట్టమొదటిగా ప్రథమంగా ఏం పలికాడు? ఆశీర్వచనం పలికాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని చేత సృష్టించబడిన నీవు శపించబడిన వాడిగా ఉండడం దేవుని చిత్తం కాదు. దుఃఖముతో కన్నీళ్లతో ఉండడం దేవుని చిత్తము కాదు. దరిద్రతను అనుభవించడం దేవుని చిత్తము కాదు. నువ్వు ఆశీర్వదించబడాలి అన్నది దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ దేవుని గుండెల్లో నీ నిమిత్తం ఉన్న ఆశ, నువ్వు ఆశీర్వదించబడాలి.
హల్లెలూయా. ప్రియులారా, అయితే భూమి మీద దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళ గురించి కాస్త మాట్లాడదాం. దేవుని సన్నిధికి వస్తూ దేవునిని ఆరాధిస్తూ దేవుని సన్నిధిలో కానుకలు సమర్పిస్తూ దేవా దేవా స్తోత్రం స్తోత్రం అంటూ ఆనందించేటువంటి వారి జీవితాల్లో కూడా దరిద్రత ఏలుబడి చేస్తున్నట్లు మనం గమనిస్తామా లేదా? గమనిస్తాం. కరువు, శ్రమలు, కష్టాలు అనుభవిస్తున్నట్లు వాళ్ళ సంపాదన అనేక శాతం వడ్డీలకు పోతున్నట్లు, అనేక శాతం వారి కష్టార్జితము హాస్పిటల్కు పోతున్నట్లు, కొన్నిసార్లు దోపిడీగాళ్ళ చేతుల్లో తమ కష్టార్జితాలు పడుతున్నట్లు మనం గమనిస్తాం. ఎందుకు ఇలా జరుగుతుంది? వినాలి. దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలే కదా, దేవుని సన్నిధికి వచ్చేవారే కదా. అరే, నిన్న కొనుక్కున్న బైక్ ఈరోజు పోవడం ఏంటి అనిపిస్తుంది. ఇక్కడే పెట్టానన్నా అంటాడు. తాళం వేసావా? తాళం వేసానన్నా, ఇదిగో తాళాలు అంటాడు. బైక్ ఏమైంది? కాళ్ళు చెల్లిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వినండి ప్రియులారా, ఏంటి దేవుని బిడ్డల జీవితాల్లో కూడా ఈ దోపిడీతనం ఏంటి? ఈ వడ్డీల బాధలేంటి? ఈ హాస్పిటల్ ఖర్చులేంటి? దేవుని బిడ్డలమని చెప్పే మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ప్రియులారా, అది దేవుని పరిశోధన అయితే యోబులాగా సహించుదుముగాక. కష్టంగా ఉంటుంది మాటలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది దేవుని పరిశోధన అయితే యోబు వలె మనము సహించి తుదకు రెండంతల దీవెన పొందుదుముగాక. ఇప్పుడైనా సౌండ్ రాలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వినండి, ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు ఈ రీతిగా చిల్లు చంచులో పోసినట్లు వాళ్ళ కష్టార్జితాలు, వారు చెమటూర్చి సంపాదించిన సంపాదన ఎందుకని ఈ రీతిగా బూడిద పాలు అయిపోతా ఉంది అని చాలాసార్లు మనం వేదన పడతాం. నాకే ఎందుకు జరగాలి? నేను దేవుని నమ్ముకున్న వ్యక్తినే కదా, దేవుని సన్నిధికి వెళ్ళే వ్యక్తినే కదా, దేవుని వాక్యాన్ని ఎరిగిన వ్యక్తినే కదా అని కంగారు పడిపోతాం. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం, దయచేసి కొన్ని మాటలు త్వరగా చూద్దాం. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 3 నుండి 6 వచనం వరకు మీరే చదివండి త్వరగా. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన నివసించుటకు ఇది సమయమా? కాబట్టి మీ ప్రవర్తనను గూర్చి కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకోండి. మీరు విస్తారముగా విత్తనాలు వేసినా మీకు కొంచెమే పంట వస్తుంది. మీరు భోజనం తింటున్నా ఆకలి తీరటం లేదు. పానము చేయుచున్నను మీరు నీళ్లు త్రాగుతున్నా దాహము తీరటం లేదు. బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ దేవుడు అంటున్నాడు, కాస్త మీ ప్రవర్తనను గురించి ఆలోచించండి. మీరు చాలా విత్తనాలు వేస్తున్నారు కానీ పంట కొంచెమే వస్తుంది. మీరు చాలా కష్టపడుతున్నారు, కష్టార్జితము రావటల్లా. మీరు భోజనం తింటున్నారు కానీ ఆకలి తీరటల్లా. మీరు నీళ్లు త్రాగుతున్నారు కానీ దాహం తీరటల్లా. మీరు చలికి తట్టుకోలేక కప్పుకుంటున్నారు కానీ అది సరిపోవటల్లా. తల కప్పుకుంటే కాళ్ళు బయటకు వస్తున్నాయి, కాళ్ళు కప్పుకుంటే తల బయటకు వస్తుంది. ప్రియులారా, చాలని కాపుదలలో మీరు బ్రతుకుతున్నారు. అంతేకాదు, పని వాళ్ళు కష్టము చేసి సంపాదించిన కూలి చిల్లి చంచులో పోసినట్లు
రాలిపోతా ఉంది. చిల్లు చంచులో వేస్తే ఆ చిల్లర ఎలాగ పడిపోతుందో, ఆ డబ్బులు ఎలా పడిపోతాయో, నువ్వు కష్టపడ్డావు, నువ్వు చెమటూర్చావు, నువ్వు కన్నీరు కార్చావు, ఎండనక వాననక రాత్రనక పగలనక కష్టపడ్డావు. కానీ ఆ కష్టార్జితం ఏమవుతుంది అంటే చిల్లు చంచులో పోసినట్లు అది 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 రోడ్డు పాలైపోతుంది, మట్టి పాలైపోతుంది. ఎక్కడ పడిపోతుందో తెలియటం లేదు. చిల్లు చంచులో పోసినట్లు నీ సంపాదన దుర్వినియోగం అయిపోతుంది. ఎందుకనే అంటే దేవుడు అంటున్నాడు, మందిరము పాడైపోయింది. ఏం పాడైపోయింది? దేవుని మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకి ఇది సమయమా? కొంచెం మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచించుకోండి. మీరు పట్టించుకోవటంలా. ఏం పట్టించుకోవటంలా? దేవుని మందిరాన్ని పట్టించుకోవటంలా. వినాలి, దేవుని మందిరాన్ని పట్టించుకోవటంలా. సరంబి వేసిన ఇళ్లలో నివసిస్తున్నారు. మేమేదో వ్యాపారం చేయాలనుకుంటున్నారు, మేము కష్టపడాలనుకుంటున్నారు, మాకు పాడి పంటలు ఉన్నాయంటున్నారు. మాకు ఖాళీ ఎక్కడిదే? దేవుని మందిరాన్ని పట్టించుకోవడానికి మాకు ఖాళీ ఎక్కడదండి? మాకు టైం ఎక్కడిది ఉంది? పాస్టర్ గారికి అయితే అదే పని. ఏం పని? తెల్లారులైతే దేవుడు నీతో ఇలాగ సెలవిస్తున్నాడు అని చెప్పుతూ తిరగడమే పని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అలా చెప్పడానికే కదా అన్ని వదిలి రమ్మన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేకపోతే మేము పని చేయలేని వాళ్ళం కాదు, వ్యాపారాలు చేయలేని వాళ్ళం కాదు, తెలివి లేని వాళ్ళం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వద్దయా, నా ఆత్మలు నశించిపోతున్నాయి. నీ కొరకు నువ్వు బ్రతికితే, నా కొరకు, నా ఆత్మల కొరకు, నా బిడ్డల కొరకు బ్రతికేదెవరు? రా అని పిలిస్తే అన్ని వదిలి వచ్చిన పాస్టర్ గారికి ఇంకేం పని ఉంటుందండి? దేవుని గురించి మనకు బోధించటం తప్ప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితాలను దేవుని వాక్యపు వెలుగులో గద్దించడం తప్ప, సరిచేయటం తప్ప, తప్పుదిద్దటం తప్ప ఇంకేం పని ఉంటుంది? ఆయన పనే అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పిలిపే అది, ఆయన దర్శనమే అది, ఆయన సేవే అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వీళ్ళు అంటారు, మాకు టైం ఎక్కడుంది? మేము విత్తనాలు వేయాలి. దేవుని మందిరం అంటావేంటయ్యా? దేవుని మందిరం పాడైపోయింది, బాగు చేయాలంటావేంటి? టైం లేదు. మాకు విత్తనాలు వేసే టైం అయిపోయింది, మాకు పంటలు నాటే టైం అయిపోయింది, మాకు వ్యవసాయం చేసే టైం అయిపోయిందని పారిపోతున్నారు. మాకు భోజనం టైం అయిందని ఒకడు, నీళ్లు త్రాగే టైం అయిందని ఒకడు, పిల్లరా మాకు కూలి చేసుకునే సంపాదించుకునే టైం అయిందని ఒకడు. ఇవన్నీ తీసుకెళ్ళి చిల్లి చంచులో పోసి దరిద్రులుగా మిగిలిపోతున్నారు. కాబట్టి ప్రభు అంటున్నాడు, ముందు దేవుని మందిరం పని చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. దేవుని మందిరము పని ముందు చూడు, అప్పుడు నీవు వేసిన విత్తనాలు సమృద్ధిగా పండుతాయి. హల్లెలూయా. నువ్వు భోజనం చేసి పానం చేసినప్పుడు నువ్వు తృప్తి పొంది దాహం తీర్చబడుతుంది. నువ్వు కష్టించిన కష్టార్జితము చిల్లు చంచులో పోసినట్లు కాక సమృద్ధిగా దీవించబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందిరము పాడై ఉండగా మీరు మీ ఇష్టానుసారంగా బ్రతకడం ఏంటి? కాస్త దేవుని మందిరము, పాడైపోయిన దేవుని మందిరమును గురించి మీరు కాస్త ఆలోచించండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. వినాలి. అనేక జీవితాలు, నేను ముగిస్తున్నాను అని చెప్పాలేమో. దేవునికి స్తోత్రం. అనేక జీవితాలు ఆనందానికి దూరంగా, ఐశ్వర్యానికి దూరంగా, సంతోషానికి దూరంగా, సమృద్ధికి దూరంగా బ్రతకడానికి గల కారణం దేవుని వాక్యం చెప్తుంది, మందిరము పాడైపోయిందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందిరము పాడై ఉండగా కాస్త దాన్ని పట్టించుకో, కాస్త దాని గురించి ఆలోచన చేయి, కాస్త దాని గురించి సమయాన్ని కేటాయించు. పాడైపోయిన మందిరాన్ని మరలా కట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కడితే, పాడైపోయిన దేవుని మందిరాన్ని కడితే నువ్వేం చేస్తావు ప్రభువా? హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం, దయచేసి త్వరగా చదువుదాం. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 18-19 వచనాలు. హగ్గయి 2:18-19 వచనాలు. మీరు ఆలోచించుకొనుడి. ముందుగా 9వ
9వ నెల 24వ దినము నుండి ఆ, అనగా అనగా యెహోవా మందిరపు పునాది వేసిన యెహోవా మందిరపు పునాది వేసిన నాట నుండి నాట నుండి మీకు సంభవించిన దానిని మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి. ఆలోచించుకోండి. కొట్లలో ధాన్యమున్నదా, కొట్లలో ధాన్యమున్నదా, ద్రాక్ష చెట్లైనను, ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఒలీవ చెట్లైనను ఫలించకపోయెను గదా. ఫలించకపోయెను గదా. అయితే ఇది మొదలుకొని ఏది మొదలుకొని దేవుని మందిరానికి పునాది వేసిన ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. ఆశీర్వదించెదను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. వినండి, దేవుని మందిరం పాడైపోయినప్పుడు ఆ పాడైపోయిన దేవుని మందిరాన్ని గురించిన చింత లేకుండా, బాధ లేకుండా, బాధ్యత లేకుండా ఒక మాట వాడచ్చా, బరితిగించి తమ పనుల్లో ముందుకు వెళ్ళిపోయిన వాళ్ళేమో శపించబడ్డారు. చిల్లి చంచులో పోసిన సంపాదన లాగా వాళ్ళ సంపాదన అంతా బూడిదిపాలైపోయింది. తిన్నా ఆకలి తీరలా, నీళ్లు తాగిన దాహం తీరలేదు. చలి కాచుకుందామంటే చాలని కాపుదల. ప్రిలరా, విత్తనాలు వేస్తే ప్రిలరా పంట కొంచెం వచ్చేది. విస్తారమైన విత్తనాలు వేసేవారు, అంటే 100 బస్తాలకు సంబంధించినంత విత్తనాలు వేస్తే ప్రిలరా 10 బస్తాలు పండేవేమో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాసానికి కూడా సరిపోయినంత ఆదాయం. వినండి ప్రియులరా, ఇలాంటి దరిద్రత అనుభవిస్తున్న దినాల్లో ప్రజలు దేవుని మందిరాన్ని బాగు చేయటం మొదలుపెట్టారు. కాస్త సమయం ఇచ్చారు. ఆ ప్రజలు కొద్దిగా సమయం ఇచ్చి, అరేరే మనం శపించబట్టానికి, మనం ఆనందాన్ని అనుభవించకపోవడానికి, మన కష్టార్జితము నేలపాలు కావడానికి ఇదా కారణం అని గ్రహించారు. వినాలి, గ్రహించి వాళ్ళ పన్నులు పక్కన పెట్టి, ఏం పెట్టి? వాళ్ళ పన్నులు పక్కన పెట్టి. ప్రియులారా, మిమ్మల్ని బట్టి దేవునికి స్తోత్రం. ఎందుకంటే చాలా రోజు మొదట కూటమి అంటే 10 మంది రావడం కష్టమైపోతుంది. మీరు ఇంచుమించు 100 మంది వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఏం చేశారు మీరు? పన్నులు పక్కన పెట్టి వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ ఊర్లో ప్రజలు కూడా పన్నులు పక్కన పెట్టారు, ప్రయాసను పక్కన పెట్టారు, కార్యక్రమాలు సొంత కార్యక్రమాలు పక్కన పెట్టి దేవుని మందిరం పాడైపోయింది కదా, ఆ దేవుని మందిరం బాగు చేయడానికి పునాది వేయడం ప్రారంభించారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పునాది వేయడం ప్రారంభించారట. నాట నుండి వాళ్ళు ఆశీర్వదించబడటం మొదలు పెట్టారు. చప్పట్లు కూడా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటి నుంచి? దేవుని మందిరానికి పునాది వేయటం ప్రారంభించబడిన దినము మొదలుకొని. అంతకుముందు కొట్లలో ధాన్యం లేదు, ద్రాక్ష రసం లేదు, ఆ చెట్లు ఫలాలు ఇవ్వటం, దరిద్రతను అనుభవిస్తున్నారు. కానీ ఎప్పుడైతే దేవుని మందిరాన్ని బాగు చేసుకోవటానికి పునాది వేయటం ప్రారంభించారో నాటి నుండి వాళ్ళు దేవుని చేత ఆశీర్వదించటం మొదలు పెట్టబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభు అంటున్నారు, దేవుని మందిరం పాడైపోయి ఉండగా మీరు ఎలా ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు? మీరు ఎలా సమృద్ధిని అనుభవిస్తారు? ఎలా మీరు సంతోషాన్ని అనుభవిస్తారు? మీ కష్టార్జితాలు, మీ చేతుల కష్టార్జితాలు ఎలా దీవించబడతాయి? చిల్లు చంచులో పోసినట్లు కాక రిజర్వ్ బ్యాంకులో వేసినట్లు అవుతాయా? ప్రియులారా, వినండి, దేవుని మందిరం పాడైపోయింది. మా జీవితాలు అందుకే ఇలా అయిపోయినాయి. మా జీవితాలు బాగుపడాలి అంటే కష్టపడటం కాదు, తెలివితేటలు ఉపయోగించడం కాదు, మరింత బలం పుంజుకొని ఏదేదో ప్రయాసపడటం కాదు. పాడైపోయిన దేవుని మందిరాన్ని బాగు చేసుకుంటే, పాడైపోయిన దేవుని మందిరాన్ని బాగు చేసుకుంటే మేము ఆశీర్వదించబడతాము అని ఆ ప్రజలు, దేవుని బిడ్డలు గుర్తించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గుర్తించడమే కాకుండా బాగు చేసుకునే పని ప్రారంభించారు. వినండి, ఎప్పుడైతే పాడైపోయిన దేవుని మందిరాన్ని బాగు చేసుకోవటం ప్రారంభించి
ఆ దేవుని మందిరానికి పునాది వేశారో, ఆ పునాది వేయబడిన నాట నుండే వారు ఆశీర్వదించబడటం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదివరకు అన్నం తినేవారు, ఆకలి తీరేది కాదు. ఇదివరకు నీళ్లు తాగేవారు, దాహం తీరేది కాదు. ఇదివరకు దుప్పటి కప్పుకునేవారు, చలి ఆగేది కాదు. ఇదివరకు విత్తనాలు వేసేవారు, పంట చేతికి వచ్చేది కాదు. ఇప్పుడు మీరు చెప్పాలా, దేవుని మందిరానికి పునాది వేసిన తర్వాత నుండి, నాట నుండి వాళ్ళు అన్నం తింటున్నారు, తృప్తి పడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నం తింటున్నారు, ఆకలి తీరుతుంది. నీళ్లు తాగుతున్నారు, దాహం తీరుతుంది. దుప్పటి కప్పుకుంటున్నారు, చలి ఆగిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళని బాధించే, వాళ్ళని వేదనకు గురి చేసే చలి ఆగిపోయింది. అంతేకాదు, వాళ్ళు విత్తనాలు వేయటం ప్రారంభించారు. వారి విత్తనాలు సమృద్ధైన పంటని ఇవ్వడం ప్రారంభించినాయి. దేవుని మందిరం బాగు చేసుకోవటం ప్రారంభించబడిన ఆ మొదటి దినము నుండే, అనగా పునాది ప్రారంభించబడిన నాటి నుండే వాళ్ళు ఆశీర్వదించబడటం మొదలుపెట్టారు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా ఆశీర్వాదము నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేస్తుంది. హల్లెలూయా. యెహోవా ఆశీర్వాదము మనల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తుంది. నువ్వు ఎంత కష్టపడ్డా, నువ్వు ఎగిరెగిరి దంచినా అంతే కూలి, ఎగరకుండా దంచినా, అలా అనేవారు కదమ్మా మన టైంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎగిరెగిరి దంచినా అదే కూలి, ఎగరకుండా దంచిన అదే కూలి అంటారు కదా. ప్రియులారా, దేవుని మందిరాన్ని బాగు చేసుకోండి, మీరు దీవించబడతారు అని హగ్గై ప్రవక్త ద్వారా దేవుడు వేదనకు గురైపోయిన, శ్రమకు గురైపోయిన, కన్నీళ్లకు గురైపోయిన తన బిడ్డలతో మాట్లాడితే వాళ్ళు దేవుని మందిరాన్ని పునఃప్రారంభించుకున్నారు, తిరిగి బాగు చేసుకోవటానికి ప్రారంభించారు. ప్రారంభించి ముగించిన తర్వాత కాదు, ప్రారంభించిన నాటి నుండే ఆశీర్వాదములు వారి మీదకి దిగి వచ్చినాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశీర్వాదాన్ని వాళ్ళు అనుభవించటం ప్రారంభించారని దేవుని పేరిట నేను మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఆ మందిరం ఏంటో మనకు బాగా తెలుసు. ఏది? నీవే దేవుని మందిరమని కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. దయచేసి చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, వింటున్నారా? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల, దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. చాలండి. హల్లెలూయా. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా అని ఎవరితో మాట్లాడుతున్నాడు? కొరింథీ సంఘముతో మాట్లాడుతున్నాడు. వినాలి. రోడ్డు మీద పోయే వాళ్ళతో కాదు, దేవుని ఎరగని ప్రజలతో కాదు, దేవుని ఎరిగిన కొరింథీ సంఘముతో దేవుని సేవకుడు పరిశుద్ధాత్మతో మాట్లాడుతున్నాడు. ఏమని? మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? పరిశుద్ధాత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? మీకు తెలుసు కదా మీరే దేవుని ఆలయమని, దేవుని ఆత్మ మీలో నివాసము చేస్తాడని మీకు తెలుసు కదా. తెలిసి దేవుని ఆలయాన్ని మీరు పాడు చేస్తే, మీరు పాడైపోవటం అనేది విశేషమేముంది? సర్వసాధారణం కదా. మనుషుడు ఏం విత్తుతాడో ఆ పంటే కోస్తాడు. పిల్లరా, నేను బీర విత్తనాలు విత్తి దోసకాయలు కొయ్యలేను. నేను మామిడి విత్తనాలు విత్తి కొబ్బరికాయలు కొయ్యలేను. నేను ఏం విత్తాలో అవే కాస్తాయి. పిల్లరా, దేవుని మందిరం అనే మన జీవితం, దేవుని మందిరం అనే మన జీవితం, దేవుని ఆలయం అనే మన హృదయం, మన జీవితం, మన బ్రతుకు పాడైపోతే మన జీవితాలు బాగుపడతాయా? దేవుని మందిరాన్ని నేను పాడు చేసుకుంటే, దేవుని మందిరం అనే నా హృదయాన్ని, నా జీవితాన్ని నేను పాడు చేసుకుంటే నేను పాడైపోకుండా ఉంటానా? దయచేసి ఈ ఉదయకాలం మంది ఆలోచిద్దాం.
నేను పాడైపోవడానికి గల కారణం నేను దేవుని మందిరాన్ని పాడు చేస్తే, దేవుని మందిరం పాడైపోతే ప్రియులారా నేను పాడై తీరుతానని దేవుని వాక్యం చెప్తుంది. అదే దేవుని మందిరాన్ని నేను బాగు చేసుకుంటే, దేవుని ఎదుట నా పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడితే, నేను ఎక్కడ దిగజారిపోయానో, ఎక్కడ పతనమైపోయానో, ఎక్కడ పడిపోయానో ఆ సందర్భాలను దేవుని ఎదుట నేను జ్ఞాపకం చేసుకుని మోకాళ్ళ మీదకెళ్ళి నా పరిస్థితి నాకు చూపించయ్యా అని దేవుని బ్రతిమలాడుకుంటే, దేవుడు నా జీవితాన్ని చూపిస్తున్నప్పుడు అయ్యా పాపినైనా నన్ను క్షమించు అని దేవుని సన్నిధిలో నేను కన్నీళ్లు కార్చి రోదిస్తే, పాడైపోయిన నా జీవితం అనే దేవుని మందిరం మరలా కట్టబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కట్టబడిన ఈ మందిరాన్ని బట్టి, బాగుపడిన ఈ మందిరాన్ని బట్టి నా పరిస్థితులు బాగుపడతాయి, నా పరిస్థితులు బాగుపడతాయి అనే సత్యము ప్రియులారా ఇది లోతైన మర్మమేమి కాదు, చాలా వివరంగా నీకు అర్థమయ్యేటువంటి దేవుని ఉపదేశం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది అర్థమైనట్లయితే దేవుని మందిరం అనే నీ జీవితాన్ని, నీ హృదయాన్ని, నీ బ్రతుకుని నీవు పాడు చేసుకోవద్దు, బాగు చేసుకోమని ప్రభు పేట మనం చేస్తున్నాం. పిల్లలు నేను అంటాను, బయట తిరిగి వచ్చి అదే జోళ్ళుతో, అదే చెప్పులతో ఇంట్లో అడుగు పెట్టవే, ఏనా వచ్చేసాయి లోపలికి అంటే, లేదయ్యా ఊరంతా తిరిగి వచ్చాను, ఈ చెప్పులు ఈ మూల వదిలేయాలంటవే. నీ ఇంటిలో శుభ్రాన్ని కోరుకునే నీవు దేవుని మందిరాన్ని అపవిత్రపరుస్తావా? నువ్వు తినే 4 మెతుకులు తినడానికి చేతిని శుభ్రంగా కడుక్కుంటావే, ఎందుకన్నా చేయగడుక్కోవటం అంటే అంటూ, అయ్యా నానా రకాల పనులు చేసి వచ్చారయ్యా, మట్టి పని చేశానయ్యా, చేతులు కడుక్కోకుండా ఎలా తింటాం? ఆరోగ్యం పాడైపోదు. ప్రియరా, దేవుని మందిరం పాడైపోతే నీ బ్రతుకు పాడైపోదా? నీ జీవితం పాడైపోదా? నీ బిడ్డల జీవితం ప్రశ్నార్థకము కాదా? దేవుని మందిరాన్నే నువ్వు గాలికి విడిచిపెట్టేస్తున్నావే. దేవుడు నివసించవలసిన నీ బ్రతుకుని, దేవుడు నివసించవలసిన నీ హృదయాన్ని, దేవుడు నిన్ను నివాస స్థలంగా చేసుకున్న నీ దేహాన్నే పాపము చేత, అపవిత్రత చేత నువ్వు నింపుకుంటే, ప్రియులారా దేవుని మందిరాన్ని నువ్వు పాడు చేస్తే నీ బ్రతుకు బాగుపడుతుంది అని నేను చిలక ప్రశ్న చెప్పినంత మాత్రాన బాగుపడవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఎప్పుడు బాగుపడతావు? పాడైపోయిన మందిరాన్ని తిరిగి కట్టుకో. హల్లెలూయా. ఎక్కడ పడిపోయావో, ఎక్కడ చెడిపోయావో, ఎక్కడ బలహీనపడ్డావో, ఎక్కడ దేవునికి దూరం అయిపోయావో ఆ ప్రాంతాల నుండి నువ్వు త్వరగా దేవుని దగ్గరికి వచ్చాయి. తిరిగి నీ జీవితంలో దేవుని మందిరాన్ని నిర్మించడానికి పునాదిని ఈ రోజే వేయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మొదటి మీటింగ్లోనే నీ పాడైపోయిన దేవుని మందిరం అనే నీ బ్రతుకుని, నీ హృదయాన్ని, నీ జీవితాన్ని, నీ దేహాన్ని తిరిగి పునర్నిర్మాణము చేసుకోవటానికి, పరిశుద్ధపరచుకోవడానికి, దేవుడు నివసించే యొక్క యోగ్యమైన దేవుని మందిరముగా దేవుని ఎదుట నువ్వు బ్రతకడానికి ఈరోజే పునాది వేయగలిగితే, అనగా నిర్ణయాన్ని తీసుకోగలిగితే, ఎక్కడ నీ జీవితం పాడైపోయిందో అక్కడ నుండే దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ కన్నీళ్లు తొడవటం మొదలు పెడతాడు, నీ ఆకలి తీర్చడం మొదలు పెడతాడు, నీ దాహాన్ని తీర్చడం మొదలు పెడతాడు, నీ బిడ్డల జీవితాలకి ఒక ఆశీర్వాదకరమైన కార్యాలు చేయటం మొదలు పెడతాడు. నా దేవుడు నేల నుండి దరిద్రులను లేవనెత్తగలవాడు, బీదలను పెట్టకప్పుల మీద నుండి పైకెత్తగలవాడు, ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకు సమర్థుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. చప్పట్లు కూడా స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడు అంటున్నాడు, నీ దేవుడు అంటున్నాడు, అమ్మా నీ మందిరము అనే దేహము, హృదయము, జీవితము పాడైపోయి ఉంటే నువ్వు ఎలా ఆశీర్వదించబడతావు? నా ఆశీర్వాదము ఎలా నీ మీదకి రావాలి? నేను నిన్ను ఉన్నత స్థానంలో
ఉంచాలనుకుంటున్నాను. నీ జీవితాన్ని ఆశీర్వదించాలనుకుంటున్నాను. నీ కన్నీళ్లు తుడవాలనుకుంటున్నాను. నీ బిడ్డలను దీవించాలనుకుంటున్నాను. నీ కుటుంబము ఆశీర్వదించబడిన ఇల్లుగా చేయాలనుకుంటున్నాను. అయితే నీ నీ జీవితం అనే, నీ హృదయం అనే, నీ దేహం అనే ఆలయం, నేను నివసించవలసిన ఆలయం పాడైపోయింది. దాన్ని నువ్వు కట్టుకుంటే, దాన్ని నువ్వు బాగు చేసుకుంటే నువ్వు నాట నుండే ఆశీర్వదించబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నా ప్రభు నాతో ఈ మాట చెప్పినప్పుడు 1995వ సంవత్సరంలో, ప్రియులారా, నెల గుర్తులేదు కానీ మీలాగే కూర్చొని వాక్యం వింటుండగా నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు దైవజనుడు ద్వారా. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? నేను చెప్పేవాడిని, యేసయ్యా నాకు కనబడు, నాతో మాట్లాడు. ఏంటి ప్రార్థన? చిన్న ప్రార్థన కాదు, మనుషులను చిన్న ప్రార్థనలు పెడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా నాకు కనబడు, నాతో మాట్లాడు అని ప్రార్థన చేసేవాడిని. ఆయన అంటాడు నిలబడి, ఏదో ఎవరో చీటీ రాసి ఇచ్చినట్టు, నువ్వు యేసయ్యా నాకు కనబడు, నాతో మాట్లాడు అంటావే. దేవుని సేవకుని మాటను నిర్లక్ష్యం చేసే నీతో, దేవుని బిడ్డల మాటను పెడచెవిని పెట్టే నీతో దేవుడు మాట్లాడితే మాత్రం ఏం లక్ష్య పెడతావయ్యా? దేవుడు కల్పిస్తే మాత్రం ఏం విలువిస్తావు అని చెప్తూ, ఒకడు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటాడు అనే వాక్యాన్ని బోధిస్తున్నాడు. ప్రియులారా, మీలాగే కూర్చొని వాక్యం వింటున్న నా హృదయం దేవుని వాక్యం అనే కత్తి చేత పొడవబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపినని గ్రహించాను, పశ్చాత్తాపడ్డాను, దేవుని మందిరం అని ఫీల్ అయిపోతున్నాను, కానీ అది పాడైపోయిన దొంగల గుహగా మారిపోయి ఉంది. నా సినిమాలు మానలా, నా సిగరెట్లు మానలా, నా వ్యసనాలు మానలా, నా తప్పుడు తలంపులు మానలా, తప్పుడు ఆలోచనలు మానలా, తప్పుడు మాటలు మానలా, నా బ్రతుకు మారలా. కానీ దేవుని బిడ్డను అంటున్నాను, పిల్లల దేవుని మందిరం పాడైపోయి ఉందన్న విషయం కూడా నాకు అర్థం కాలా. దేవుని సేవకులు చెప్తుండగా అర్థమైన కొన్ని సందర్భాల్లో పట్టించుకోలే. దైవజనుడు అంటున్నాడు, దేవుడు మాట్లాడితే మాత్రం ఏ విలువ ఇస్తావయ్యా? దేవుడు కనిపిస్తే మాత్రం ఏ విలువ ఇస్తావు? దేవుని సేవకుని మాటను తృణీకరించే నీకు, దేవుని బిడ్డల మాటకు విలువ ఇవ్వడం చేతకాని నీతో దేవుడు కనిపించాలా అని అడుగుతున్నాడు. పిల్లరా, ఈ సమయంలో నువ్వు ఫలానా విధంగా ఉన్నావు, నువ్వు ఫలానా పరిస్థితిలో ఉన్నావు అని చెప్పే అధికారం నాకు కానీ మరి ఎవరికి కానీ లేదు. మిమ్మల్ని మీరే ఒకసారి ఆలోచించుకోగలరా? మీ కష్టార్జితాలు చిల్లి చంచులు పోసినట్లు కాక దేవుని ఆశీర్వాదం మీ మీద, మీ బిడ్డల మీద, మీ కుటుంబాల మీద నిలుచున్నట్లు దేవుని మందిరం అనే మీ జీవితాన్ని, మీ హృదయాన్ని ఒకవేళ ఎక్కడైనా పాడైపోయి ఉంటే, దిగజారి ఉంటే, ఎక్కడైనా అపవిత్రత అనే ఆ మస్ట్ ఒకవేళ దేవుని మందిరంలోనికి తెచ్చేసామా, మన జీవితం అనే దేవుని మందిరంలోనికి అపవిత్రతను తీసుకొచ్చామా, పవిత్రతను కలిగి బ్రతుకుతున్నామా, మన జీవితాలను అపవాది నిలయాలుగా చేసుకున్నామా, దేవుని నిలయాలుగా చేసుకున్నామా? ఒక ఆయన అంటాడు, వాళ్ళ మేనల్లుడు అంటాడు ఒక మేనత్తని, ఇలా అంతా దొంగలండి అన్నాడు. చర్చికి వెళ్ళేవాళ్ళు, తప్పుగా అనుకోకండి, దొంగలండి అన్నాడు. నేను అన్నాను, ఎందుకని అలా అంటున్నావు అన్నాడు. వాళ్ళ పాస్టర్ గారి ముందు ఇలాగ నటించేస్తారంట. ఆ అబ్బాయి చెప్తున్నాడు, మాకు తెలీదు. అబ్బాయి పాస్టర్ గారి ముందు ఇలాగ నటించేస్తారంట. తర్వాత ఇంట్లోకి వెళ్ళాక వాళ్ళు ఉండేటట్లు వాళ్ళు ఉంటారంట. ఆ అబ్బాయి అంటున్నాడు, వాళ్ళ మేనల్లుడు కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. నాకేం తెలుసు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీకు విషయం చెప్పనా? నేను ముగిస్తున్నాను. ఎప్పుడు ముగిస్తారని అడగండి. దేవుని స్తోత్రం. టైం చెప్పలేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు చెప్పనా? మీ పాస్టర్ గారు కానీ, ఏ పాస్టర్ గారు కానీ మీకు తెలిసిన, లేకపోతే నేను కానీ, అంటే మీ పాస్టర్ గారే మీ ఇంటికి రావాలి. ఏ పాస్టర్ గారు పడితే ఆ పాస్టర్ గారు మీ ఇంటికి రాకూడదు. రావచ్చా? అంటే మీ తండ్రి మీ ఇంటికి రావాలండి. దారిపోవాళ్ళు మీ ఇంటికి ఎందుకు రావాలా? సిగ్గున్నోనైతే నేను రాకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ పాస్టర్ గారు తీసుకొస్తే నేను రావాలా? మీ పాస్టర్ గారు లేకుండా నేను ఒక్కడే వచ్చి అమ్మా అని పిలిచాను, మీరు ఏమన్నా తెలుసా? మా పాస్టర్ గారు వచ్చారా అని అడగాల. ఎవరిని? నన్నే. ఏంటి సిగ్గుపడతారు మీరు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్నే. మీకు అర్థం కావట్లే? సేవ ఇలా ఉంది ఇప్పుడు. నన్నే అడగాలి. తలుపు తీసి ఏమన్నా అడగాలి? తల్లి ఏమన్నా అడగలరా?
మా పాస్టర్ గారు వచ్చారా అన్నాడు. రాలేదమ్మా, నేను పని మీద వెళ్తూ ఇలా వచ్చానంటే టప్మని తలిపేయాలి. తర్వాత రండి అయ్యా, మా పాస్టర్ గారు వస్తున్నప్పుడు రండి, మా పాస్టర్ గారిని తీసుకుని రండి అని చెప్పాలి. ఎందుకంటే తండ్రి ఇంట్లో అడుగు పెట్టాలి, తండ్రి ఇంట్లో అడుగు పెట్టాలి. తహసీల్దార్ అయినా బయట నిలబడి మాట్లాడాలి. నేనే చెప్పనా? హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి ఇంట్లో అడుగు పెట్టాలా? అది తహసీల్దార్ అయితే ఎవడకండి బయట నిలబడి మాట్లాడాలి. కాబట్టి అర్థం చేసుకోండి, మీ పాస్టర్ గారైనా మీ పాస్టర్ గారే రావాలి. దేవునికి స్తోత్రం. వచ్చినప్పుడు ఏమంటారంటే అని తలుపు కొట్టారనుకో, మీరేమనుకుంటారు? మీకు అర్థం వాళ్ళకి స్లోగా మాట్లాడుతున్నాను. మీరేమనుకుంటారు? ఇంటి పక్కన ఉన్న వదినమ్మ ఎవరో పంచదారకు వచ్చారనుకొని ఏమనుకుంటారు? వదినా అని తలుపు తీస్తారు. తలుపు తీస్తే ఏ దీపం కనపడుతుందో, ఏ రేకులు కనపడతాయో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ దీపం? టీవీలో తెలియదండి. టీవీలో ఏ దీపం కనపడుతుందో, ఏ రేకులు కనపడతాయి ఏంటో. వదినా అని తలుపు తీస్తే గబుక్కుని పాస్టర్ గారు అనుకో కంగారు పడిపోతాం కదా. అది గమనించి మేము ప్రేమ గలవాళ్ళం కాబట్టి, మీ అంత కాకపోయినా కొంత ప్రేమ గలవాళ్ళం కాబట్టి మేము తలుపు కొట్టాం. ఇలా తలుపు కొడితే గబుక్కుని పక్కింటి వదిలనుకొని తలుపు తీసి గబగబా టీవీ కట్టాలా, ఛానల్ మార్చాలా కంగారు పడిపోతారు కదా. కాబట్టి మేమేమంటామంటే ఇలా తలుపు కొట్టి అమ్మా అమ్మా అని పిలుస్తాం. అప్పుడు మీరు ఏం చేస్తారు? పాస్టర్ గారి గొంతుకి ఏసై గొంతుకు గుర్తుపట్టకపోయినా పాస్టర్ గారి గొంతుకు గుర్తుపడతారు. గుర్తుపట్టి ఏం చేస్తారు? ఛానల్ శుభవార్తకు మార్చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం ఛానల్? ఏదోట్లే, మనకి ఎందుకులే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదో ఒక ఛానల్. అప్పుడు దాకా మీరు ఏం చూస్తున్నారో దాన్ని పాస్టర్ గారు స్వరం వినగానే టక్కుమని శుభవార్త ఛానల్కి మార్చేసి పాస్టర్ గారు రండి ప్రైజ్ ది లార్డ్ అంటారు. హల్లెలూయా. ప్రియులారా, అందుకే మేము ప్రేమ కలిగిన వాళ్ళు కనుక తలుపు కొట్టం, పేరు పెట్టి పిలుస్తాం. కనీసం ఛానల్ అన్నా మార్చుకొస్తారు కదా, సిగ్గుపడకుండా ఉంటారు కదా. ప్రియులారా, మా ముందు సిగ్గుపడితే పరువు పోదు. దేవుని ముందు సిగ్గుపడని కళ్ళని బ్రతుకుదాం. హల్లెలూయా. పరలోకం నుండి దేవుడు నీ ఇంటి వైపు చూస్తే, పరలోకం నుండి దేవుడు నీ జీవితం వైపు చూస్తే, పరలోకం నుండి దేవుడు నీ హృదయం వైపు చూస్తే, సిగ్గుపడనక్కరలేని తల ఎత్తుకుని ఎదురు నిలబడే దేవుని ఆత్మీయ బ్రతుకు మన సొంత మగునుగాక. హల్లెలూయా. పాడైపోయిన జీవితాలను కట్టుకున్నాం. ఎప్పుడైతే దేవుని బిడ్డలు తమ జీవితాలను కట్టుకోవడం ప్రారంభించారో, ఎప్పుడైతే పాడైపోయిన దేవుని మందిరాన్ని పునర్నిర్మాణం చేసుకోవటం ప్రారంభించారో, నాట నుండే దేవుని ఆశీర్వాదాలు వాళ్ళని వెతుకుతూ వచ్చాయి. ప్రియులారా, నేను ముగిస్తూ ఒక మాట అంటున్నాను. నువ్వు ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నావా? నువ్వు దీవించబడాలని కోరుకుంటున్నావా? నువ్వు శాపాన్నే నీ బిడ్డల ఒడిలో పోయాలనుకుంటున్నావా? నీ బిడ్డల ఒడిలో ఆశీర్వాదాన్ని పోయాలనుకుంటున్నావా? నీ బిడ్డల జీవితాలను దీవెనకరంగా మార్చాలనుకుంటున్నావా? శపితమైన జీవితాలుగానే నీ బిడ్డల జీవితాలను అప్పగించాలనుకుంటున్నావా? నీవు నా బిడ్డల జీవితాలు నాకులాగా ఉండకూడదయ్యా, నాలాగా నా బిడ్డలు బ్రతకూడదయ్యా, నాలాగా నా కుటుంబాలు, నా జీవితాలు ఉండకూడదయ్యా, నా బిడ్డలు ఆశీర్వదించబడాలి అని నీవు అనుకుంటే ఇప్పుడే నీ దేవుని మందిరమని నీ హృదయం, నీ జీవితం, నీ దేహం ఎక్కడ అపవిత్రపరచబడిందో, ఎక్కడ పాడైపోయిందో, ఒకవేళ పాడైపోయి ఉంటే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఇప్పుడు మాట్లాడుతుంటే, నీ జీవితాన్ని నీ కళ్ళ ముందుకు తీసుకుని వస్తుంటే, దయచేసి నువ్వు నీ పాడైపోయిన దేవుని మందిరాన్ని పునఃప్రారంభిస్తావా? పునర్నిర్మాణం చేసుకుంటావా? తిరిగి నీవు పరిశుద్ధపరచబడిన వాడువై దేవుని ఆశీర్వాదానికి పాత్రురాలుగా నువ్వు బ్రతకగలుగుతావా? ఆమేన్ అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మేము మా బిడ్డల జీవితాలకి శాపాన్ని ఇవ్వమయ్యా, ఆశీర్వాదాన్ని ఇస్తాం. ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగింది. ఇక మీదట మా ఆత్మీయ జీవితాలు, మా దేవుని మందిరం అనే మా బ్రతుకులను సరి చేసుకుని, పరిశుద్ధపరచుకుని, దేవునికి నివాస స్థలంగా మా బ్రతుకుల్ని కాపాడుకుంటూ బిడ్డల తరాలకు దీవెనని అందిస్తాం అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి లేచి నిలబడదాం. ప్రతి ఒక్కరూ కూడా లేచి నిలబడదాం.